అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. అంగన్వాడీలకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000 పదవి విరమణ తర్వాత అందించనున్న తెలంగాణ ప్రభుత్వం అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇది ఎంతో కాలంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అయితే పోరాటం చేస్తూనే ఉన్నారు. అంగన్వాడీ టీచర్కు 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇక ప్రభుత్వం అయితే అంగన్వాడీ టీచర్లకు కేవలం 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000 మాత్రమే పదవి విరమణ తర్వాత బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక ఉద్యోగుల డిఏకి సంబంధించి కూడా ఒక డిఏ విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఈ వీటిని ప్రకటించనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని ఇక్కడ తెలుస్తోంది. ఈ మేరకు అంగన్వాడీల పదవి విరమణ ప్రయోజనాలను పెంచేందుకు కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఇక నుంచి పదవి విరమణ పొందే వరకు ప్రతి అంగన్వాడీ టీచర్కి 2 లక్షలు, అదేవిధంగా హెల్పర్కి 1,00,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలపడంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇదే విషయంపై సీఎం రేవంత్ అధికారిక ప్రకటన చేయనున్నారు. మరోవైపు అదే రోజున సీఎం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డిఏలలో ఒకదాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఆర్థిక శాఖ సమీక్ష కూడా నిర్వహించినట్లుగా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. సరే, ఏది ఏమైనా ఉద్యోగులకు దాదాపు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో 1 డిఏని ఇస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిమాండ్ చేస్తే టీచర్లకు 2 లక్షలు, ఆయాకి 1,00,000 మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇది గుడ్ న్యూస్ అనుకోవాలో బ్యాడ్ న్యూస్ అనుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సరే, మొత్తానికైతే ప్రస్తుతానికైతే దీంతో సంతృప్తి పడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏమైనా ధర్నాలు, సమ్మెలు చేస్తే అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ కాలయాపన అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది అంగన్వాడీలకు గుడ్ న్యూస్ అని ప్రభుత్వం అయితే ఇక్కడ మీడియాలో అయితే రాశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.